మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఫ్రెండ్స్. మీకు తమ్నెల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా ఏంటంటే మ్యాటర్. నేనైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. అది ఎలా అవుతాను ఏంటి అసలు డిస్కస్ చేసిన తర్వాత మా ఫాలో అయ్యే ఎవరైనా ఉంటే ఫాలో అవుతారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది. నేనైతే అంటే కాలేజ్ టైంలో ఎంత వెయిట్ ఉన్నాను, ఇప్పుడు ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను అని చెప్పేసి మీకు ముందు డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్లో అయితే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు 55-56 అలా ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలానే ఉన్నాను. సిద్ధు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు కూడా కొంచెం వెయిట్ అనేది పెరుగుతాం కదా, ఆ వెయిట్ అలానే మెయింటైన్ అయ్యేది. 65 అలా ఉండేదాన్ని, 62 అలాగా. సడన్గా జనవరిలో 1 మంత్లోనే 8-9 కేజెస్ దాకా పెరిగిపోయాను. సో అలా పెరగటం వల్ల నాకైతే నా మనిషికి ఎంత తేలిగ్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని నేను విన్నాను. నేను వెయిట్ ఎలా గెయిన్ అవుతున్నానో అలాగే నాకు ఇంతకుముందు వాటర్ బబుల్స్ ఉన్నాయి, అదే స్టమక్లో నీటి బుడగలు అంటారు కదా, పీరియడ్స్ రాకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి నాకు. వాటి వల్ల చాలా సఫర్ అయ్యాను నేనైతే. ఇప్పుడు ప్రజెంట్ కూడా చాలా కడుపులో నొప్పి వస్తుంది, వెయిట్ బాగా పెరిగిపోయాను అనిపిస్తుంది. సో వీటిలన్నిటికీ వెయిట్ తగ్గటమే మంచి సొల్యూషన్ అని నేను అనుకున్నాను. సో మనం ఎప్పుడైతే వెయిట్ తగ్గటానికి స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకుందాం. ఎవరైనా నీటి బుడగల వాళ్ళు ఉన్నా కానీ లేదా బాగా వెయిట్ గెయిన్ ఎలా తగ్గాలి అనుకుంటున్న వాళ్ళందరూ ఈ వీడియో ఫాలో అయిపోయండి. నేనైతే ప్రజెంట్ వెయిట్ ఎంత ఉన్నానంటే 70 కేజెస్ దాకా ఉన్నాను. సో ఈ 70 కేజెస్ పెరగటం ఈజీ అనే కానీ తగ్గటం అంటే చాలా కష్టం. ఒక 30 డేస్ ఛాలెంజ్ చేసి చూపిస్తాను ఎంత తగ్గుతాను ఏంటి అని చెప్పేసి. మనము ఎంత ఇంట్లో పని చేసుకున్నా కానీ అది కరెక్ట్ కాదు కదా. ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి, వాకింగ్ అనేది కూడా చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మెయిన్గా మనం తగ్గించాల్సింది ఏంటంటే బయట ఫుడ్స్, అంటే బేకరీలో ఫుడ్స్ అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయి కదా బయట తింటాం కదా, అలాంటివి తినేయకుండా ఉంటే బెటర్. డీప్ ఫ్రై చేసినవి, ఆయిల్ తగ్గించుకోవడం చాలా మంచిది. సో నేను మీకు చెప్పటమే కాదు, నేను కూడా తగ్గించేసి ఇంకా డైట్లో ఫాలో అవుతాను. డే 1 డే 2గా రోజు మన వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా డైట్ చేయాలనుకుంటే ఫాలో అయిపోండి. అంతేకాదు షుగర్ లెవెల్స్ ఉన్నవి ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. మన బాడీలో లేడీస్కి ఏంటంటే ముఖ్యంగా కొంచెం స్వీట్స్ తిన్నా కానీ బాడీకి పట్టేస్తుందంట. ఇవన్నీ నేను తెలుసుకునే మాట్లాడుతున్నాను, తెలియకుండా ఏమీ మీకు చెప్పదలుచుకోలేదు. ఇంతకుముందు వీడియోస్ ఎలాగ జెన్యూన్గా చెప్పానో అలాగే ఈ వీడియో కూడా మీకు జెన్యూన్గానే చెప్దామని చెప్పి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు నీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో నేను ముందుగా అయితే 70 కేజెస్ ఉన్నాను చెప్పాను కదా. నేనైతే ఒక 30 డేస్లో 5 కేజెస్ అన్నా లాస్ అవుదామని గట్టిగా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఈ టార్గెట్లో భాగంగా మనం చేయవలసింది చాలా ఉన్నాయి. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. బయట మనం ఏవైనా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తెచ్చుకుని తినకూడదు, ఎందుకంటే బిర్యానీస్ కూడా తినకూడదు. సో నేను అవన్నీ ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకు తిందామని అనుకున్నాను. ఓకే, బయట ఎందుకు తినొద్దు అనుకుంటున్నామంటే దాంట్లో ఎక్కువగా టేస్టీ సాల్ట్స్, మసాలా ఫుడ్స్ అవన్నీ ఎక్కువగా టేస్ట్ కోసం వేస్తూ ఉంటారు కదా, ఆ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తే మనం సగం తగ్గినట్టే. అంతేకాదు తిండి అంటే మనం తినేవేవి తగ్గించుకుంటున్నామో అలాగే అన్నీ తగ్గించుకోవటం బెటర్. వాకింగ్ చేయటం చాలా ఇంపార్టెంట్. నేను ఎలా వాకింగ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఒక 30 మినిట్స్ అయితే వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆ తర్వాత అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటే ప్లే స్టోర్లోకి అయితే ఏదో ఒక యాప్ ఉంటుంది కదా, ఒక 30 డేస్ ఛాలెంజ్ లాగా, అదొక యాప్ తీసుకుని నేనైతే రోజుకి ఒక 15 సెకండ్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఉంటుంది. ఆ డైలీ వేరే ఎక్సర్సైజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను ఏం తీసుకుంటాను, టిఫిన్ తింటున్నాను ఏం తింటాను, లేదా లంచ్ ఏం తీసుకుంటున్నాను, డిన్నర్ ఎనీ టైం ఏ టైమ్స్కి తీసుకుంటున్నాను కూడా మనం ఇంపార్టెంట్ అది. సో ఇవంతా మీరు చూడాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియోస్ అంతా ఫాలో అయిపోండి. నేనైతే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఒక 30 డేస్ ఛాలెంజ్ పక్కా మీకు చేస్తాను, చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. నేనైతే
డెఫినెట్గా తగ్గాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లంగా ఉంది ఈ నీటి బుడగలది. కడుపులో నొప్పి వస్తుంది, పీరియడ్స్ రావట్లేదు, చాలా స్ట్రగుల్ పడుతున్నాను నేనైతే. ఓకే, నిన్నటి నుంచి అయితే వాకింగ్ స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి అయితే డైట్ అంతా స్టార్ట్ చేస్తున్నాను. సో ఏ టైంకి ఏం తింటున్నాం, ఏం తింటే మనం వెయిట్ లాస్ అవుతామని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాదు కర్రీస్లో కూడా ఆయిల్ ఎక్కువ పడకుండా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా నార్మల్గా తినటం బెటరు. ఆయిల్ బదులు గీ కానీ ఏదన్నా ఆవు నెయ్యి కానీ వేసుకోవటం బెటరు. నేనైతే గీ వేసుకుందాం అనుకుంటున్నాను, లేదా కొంచెం ఆయిల్. మేము గీ కూడా వేసుకోలేమనుకుంటేనే చాలా తక్కువ ఆయిల్, స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ వేసే దగ్గర 1 స్పూనే వేసుకుని కర్రీ చేసుకోండి. వీటి వల్ల తొందరగా రిజల్ట్ వస్తుందంట ఆయిల్ అను షుగర్ తగ్గిస్తే. సో మనం ఇవన్నీ ఫాలో అయిపోయి 1 మంత్లో ఎంత తగ్గుతున్నాం అనేది తెలుసుకుందాం. ఇలా మీకు ఈ వీడియో కనుక ఇంట్రెస్ట్గా అనిపిస్తే మాత్రం నెక్స్ట్ వీడియోస్ ఫాలో అయిపోండి. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి వెయిట్ లాస్ జర్నీలో ఎవరైనా నాతో పాటు ఛాలెంజ్ చేసి 30 డేస్లో ఎంత వెయిట్ తగ్గుతారో ఛాలెంజ్ చేసుకుని మీకు మీరు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం బాల్ అనే బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తాయి. సో ఓకే, బాయ్.